తమిళంలో తెరకెక్కిన పెరుసు సినిమా ఎవరు ఊహించని విధంగా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో నటుడు వైభవ్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ నిహారిక కీలక పాత్ర నటించి మెప్పించారు. ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే అలసాయం అనే వ్యక్తి ఊళ్ళో పెద్ద మనిషిలా ఉంటాడు. అతనికి 2 కొడుకులు. ఒకతను అదే ఊళ్ళో టీచర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. చిన్న కొడుకు మాత్రం జులాయిగా తాగి తిరుగుతుంటాడు. అయితే ఒకరోజు అలసాయం చనిపోతాడు. ఆ విషయం మొదటగా తన పెద్ద కొడుకు చూస్తాడు. అయితే అతను చనిపోయిన బాధ కంటే ఎలాంటి పరిస్థితులలో చనిపోయాడని చూసి ఇబ్బంది పడతాడు. అదే విషయం తన తమ్ముడు చెబితే అతను చూస్తాడు. ఆ రకంగా ఎలా చనిపోతాడన్నది ఇద్దరికి అర్థం కాదు. ఇంకా ఇద్దరు ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేయాలని డాక్టర్ని సంప్రదిస్తారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అసలు అలసాయం ఎలా చనిపోయాడు, ఆ పరిస్థితిలో చనిపోయిన అలసాయం బాడీని ఎవరికి కనబడకుండా కుటుంబం అంతా ఎలా మేనేజ్ చేశారన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, సినిమా ప్రారంభంలో ఒక కుర్రాన్ని అలసాయం కొట్టే సీన్తో ఆసక్తిగా మొదలవుతుంది. అయితే అలసాయం చనిపోయిన తర్వాత కథ పూర్తిగా కామెడీగా మారిపోతుంది. అసలు మనిషి చనిపోతే ఏడవాలి కానీ అతను అలాంటి ఒక పరిస్థితిలో చనిపోతే ఎవరు చూడకుండా దాన్ని మేనేజ్ చేసే పనిలో కుటుంబం అంతా ఇబ్బంది పడటం ఫుల్ కామెడీగా అనిపిస్తుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేకుండా ఒక బోల్డ్ కంటెంట్ మీద నడుస్తుంది. అయితే అది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ సెన్సిబుల్ కామెడీ ఉంటుంది. ఇండివిజువల్ గా చూస్తే ఫుల్ గా నవ్వుకుంటారు సినిమాని. నిజానికి ఇలాంటి ఒక పాయింట్ మీద ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదని చెప్పాలి. కొత్త కాన్సెప్ట్ బాగుంది. అయితే కాస్త మధ్యలో డ్రాగ్ చేస్తారు. సినిమా మొత్తం ఒకే పాయింట్ నడవడం కాస్త లాగ్ అనిపించినా ఎక్కడో ఒక దగ్గర మనం నవ్వుతూనే ఉంటాం. మనిషి చనిపోయాక ఏడవాలి కానీ ఇలా యాక్ట్ చేస్తున్నారంటే ఫీలింగ్ ఆడియన్స్ లో కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఈ పాయింట్ కి సరైన క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ గారు. సినిమా ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ ఓకే, ఎడిటింగ్ పర్వాలేదు అనిపించింది. మధ్యలో కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే బాగుండు అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, ఫ్యామిలీతో చూడకుండా ఇండివిజువల్ గా చూస్తే మాత్రం బెటర్ అనిపిస్తుంది. కొత్త కాన్సెప్ట్, ఒకసారి అయితే చూడొచ్చు.